ఛానల్ మీ నరసింహ ఛానల్ అండర్-18 కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం కొద్దిసేపట్లో ఇక్కడ పులు గోపి గారు ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రారంభం కాబోతుంది. జోయిపేట ఎన్టీఆర్ స్టేడియంలోని వివిధ గ్రామాల నుంచి కూడా ఈ టోర్నమెంట్లోని పాల్గొంటున్నారు. అంటే ఈ కబడ్డీ టోర్నమెంట్ అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కబడ్డీ టోర్నమెంట్లో చాలామంది వస్తున్నారనే సమాచారం రావడం జరిగింది. 20 టీంల కన్నా పైచిలకు ఇక్కడ రాబోతుంది కాబట్టి ఈ సమాచారం మనకు ఇవ్వడంతో పులు గోపి గారు మనకు సమాచారం ఇవ్వడంతో మనం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగే టోర్నమెంట్ పూర్తిగా మనం విశ్వాసాన్ని చూపిస్తాం. కాబట్టి ఇంకోటి ముఖ్యంగా రేపు ఫైనల్ ఉంది కాబట్టి రేపు ఫైనల్లో బీజేపీ పార్టీ సంబంధించి మాజీ ఎంపీ బీబీ పటేల్ గారు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు వస్తున్నారనే సమాచారం ఉంది. కాబట్టి రేపటి ఫైనల్ టోర్నమెంట్ కూడా మన ఛానల్ ద్వారా చూస్తాం. కాబట్టి పదకొండు కొరకు సదా మీ సేవలో మీరు సంబంధించారు. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్పెట్టుకుని ఇచ్చారని మనసు కొరకు సదా మీ సేవలు. వెల్కమ్ ముచ్చట్లు స్వాగతం సుస్వాగతం. ఇదంతా అప్డేట్ చేస్తుంది నరసింహ అన్న. ప్రతి ఎక్కడ మ్యాచ్లు అయినా ఏదైనా ఆయన కవర్ చేస్తుంది కాబట్టి ప్రతిదీ ప్రతి రకంగా చేస్తుంది కాబట్టి వెల్కమ్ నరసింహ ముచ్చట్లు. అండర్-18 కబడ్డీ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. మరి ఈ వేదికని అలంకరించి ఈ టోర్నమెంట్ నిర్వహించిన పెద్దలు గోపి అన్నగారికి బ్యాడ్జ్ పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ టోర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకొని నిర్వహించగానే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా రావాలి. अरे बंटी उबर का ले अभी వెరీ మచ్. అలాగనే మన జ్యోతి ప్రజ్వలన ప్రభాకర్ సార్ గారు చేయవలసిందిగా కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తాలూకా స్థాయి అందోల్ తాలూకా స్థాయి 18 సంవత్సరాల లోపు బాలుల కబడ్డీ క్రీడోత్సవంలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడల నియమావళి పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల ఉన్నతిని పెంచుతూ క్రీడోత్సవాలను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. We are opening Andol Taluka Sai Under-18 Kabaddi Games 2025-26. Open. Thank you, Anna. Thank you very much.
గోపన్న యువసేన వర్సెస్ రంసన్పల్లి. Both team captains, please come to the court. Captain. అరే ఏడవ శాతం ఎందుకు మాట్లాడుతూ Transferring by Ramsanpalli, choice. Yuvasena, choice, court. Transferring by Gopana Yuvasena, choice, court. మీదే మీదే First right. కబడ్డీ 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 Chief. కబడ్డీ కబడ్డీ అందనే పెట్టినా బాబు. అది సాంగ్ పెట్టాం అని ఈరోజు పెట్టినట్లేవు పట్ రైట్. పెడుతుండ్రా శివాజీ యూత్ స్వాగతం. నర్సన్న ముచ్చట్లు అని ఇప్పుడు హల్చల్ చేస్తున్న ఆందోళన మండల్ నర్సన్న ముచ్చట్లు స్వాగతం సుస్వాగతం. బాబు చేరేయండి. నర్సన్న ముచ్చట్లు ఇప్పుడు మనకి క్రీడలు ఇప్పుడు ఏదైనా సరే మనకి ఎంకరేజ్ చేస్తున్నాడు. అన్నకి స్వాగతం పలకండి.
నర్సన్న రానా గేమ్ స్టార్ట్ అయింది. మన పీటీ బృందం ఎప్పుడు జోగుపేట్కి సహాయం చేస్తూ పిల్లల్ని రెడీ చేస్తూ మంచి లైఫ్ని చక్కదిద్దుతున్న మన పీటీలందరికీ చాలా కృతజ్ఞతలు. కనక ప్రసాద్ అన్న గారికి, పోచన్న గారికి, నర్సన్న గారికి, చందన్న, సిద్ధు, యాదన్న గారు, మన సీనియర్ ప్లేయర్ మన బీసీ గారికి లేరు, కొద్దిసేపట్లో వస్తుంటాడు. జోగుపేట్ టీం అనేసరికి ఎక్కడ పోయినా అప్పట్లో గుర్తుండిపోయేది. ఇప్పుడు మన పీటీలు అదే విధంగా ఇలా పిల్లల పేర్లు తీర్చిదిద్దుతూ జోగుపేట్ని మంచి చక్క దారిలో తీర్చిదిద్దుతున్న పీటీలందరికీ ధన్యవాదాలు సార్. సిసి నంబర్ 11 ఈ షోయింగ్ నైస్ రైడింగ్, మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు. ఆపోజిట్ టీమ్ అందోల్ యుఎస్ శివాజీ యూత్ మంచి డిఫెన్స్, చక్కటి డిఫెన్స్ ఫ్రమ్ శివాజీ యూత్ అందోల్ అండ్ గోపన్న యువసేన. చక్కటి గేమ్, లైక్ ప్రో కబడ్డీ ఎలా ఆడతారో పిల్లలు ఆ ఎక్స్పీరియన్స్ చూసేసి వీళ్ళు కూడా మంచి చక్కగా చెస్సీ నెంబర్ 13 ఉదయ్ మంచి రైడింగ్ ప్రదర్శన చూపిస్తున్నాడు. రైట్ రైడర్ ఎంటీ రైడ్ ఫ్రమ్ గోపి యువసేన. చెస్సీ నెంబర్ 3 బన్ను మంచి రైడింగ్ చూపిస్తున్నాడు. వెరీ గుడ్. ఎంపీలు పాయింట్ ఇచ్చారు, 3 పాయింట్స్. సూపర్ రైడ్. బాను చక్కటి రైడింగ్ చూపించాడు. చెస్సీ నెంబర్ 3 చెస్సీ నెంబర్ 1 నాగా మంచి పర్సనాలిటీ, మంచి రైడింగ్ చూసుకొని ఆడుతున్నాడు. ఎంపైర్లు రైడింగ్ ముగించారు. రైడర్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ బాను చెస్సీ నెంబర్ 3 రైడర్ అవుట్. అందోల్కి ఒక పాయింట్ వచ్చింది రైడ్ అవుట్ కాబట్టి. అందోల్ చిన్నోడు కానీ చాలా గట్టిగా ఉన్నాడు. తోడు కొడుతున్నాడు. చెస్సీ నెంబర్ కొంచెం సపోర్ట్ చేస్తే రైడ్ అవుతుంది. తరుణ్ సార్కి, చందు సార్కి, సిద్ధు సార్కి చాలా కృతజ్ఞతలు సార్. హాజరై మా తోటి స్టూడెంట్స్ని మంచిగా చక్కని
తీర్చిదిద్ది మంచిగా నేషనల్స్కి పంపిస్తున్నారు. ఇది ఎప్పటికీ పిల్లలకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీ పేరు కానీ మా గురువులను ఇప్పటికీ ఎట్లా గుర్తు చేసుకుంటున్నామో చేసుకుంటారు సార్. పీటీలు అందరూ నేషనల్ ప్లేయర్సే ఉన్నారు కాబట్టి గేమ్కి న్యాయం చేస్తారు వీళ్ళు. మేమందరం ఇక్కడ నేర్చుకొని ఈ భూమి మీద నేర్చుకొని అందరూ లైఫ్ సెట్ చేసుకున్నాము. మా కోచ్ గారు లేకపోతే ఈ రోజు ఈ పొజిషన్ లేకుంటుండే. ప్రసాదంగా ఎన్ని డ్యూటీలు చేసినా మాకు గురువు లేనిది ఏమి నేర్చుకోలేము. అది గురువులను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తే మనం అంత పైకి వెతుకుతాం. Safe 1 point. Andol USA. పేట్ల ఏ టోర్నమెంట్ అయినా కబడ్డీకి జరిగే టోర్నమెంటే చాలా చక్కటి ఒక పాటలు ఎండగొడుతుంది కాబట్టి జోకల్ ప్రజలు చెప్పారు. ఇప్పుడు కబడ్డీ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే, ఆ ఉత్సాహం. మ్యాచ్ చూడ నువ్వు ఒకసారి అలా కబడ్డీ మనం ఫైనల్ చేస్తాం కాబట్టి మంచి డిఫెన్స్. మాస్టర్ సెట్ 10 నిమిషాలు మీరు మీ డ్రెస్ వేసుకొని రెడీ ఉండి కోర్టు దగ్గరికి రావాలి. మనకి సాయంత్రం వర్షం పడుతుంది కాబట్టి మీ యొక్క టీమ్స్ రెడీ అయి తొందరగా ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చేసారు. ఎంపీఎల్ రెడీ ఉంటారు. నెక్స్ట్ టాస్ మీ క్యాప్టెన్స్ చేసుకుంటారు. సెకండ్స్ ఉన్నాయి క్యాప్టెన్స్. దాదాపల్లి వర్సెస్ మాస్టర్స్ మైండ్. ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రావాలి క్యాప్టెన్స్. వెల్ క్యాచ్ బై 11 బట్ సపోర్ట్ లేకుండే. గమ్ అంటాడు. మాస్టర్ మైండ్ అండ్ ఆర్కే దాదాపల్లి క్యాప్టెన్ సంబంధించి ఆర్కే దాదాపల్లి వర్సెస్ మాస్టర్ మైండ్. ఫస్ట్ కాల్ ఫర్ యూ క్యాప్టెన్స్. క్యాప్టెన్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రావాలి, కోడ్ దగ్గరికి రావాలి. టాస్ తీసుకొని వెళ్ళాలి. దాదాపల్లి వర్సెస్ మాస్టర్ మైండ్. క్యాప్టెన్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రావాలి. ఫస్ట్ క్యాప్టెన్ వచ్చి ఇక్కడ సరెండర్ చేయాలి. వర్సెస్ మాస్టర్ మైండ్. ఫస్ట్ కాల్ ఫర్ బోత్ ఆఫ్ యూ. దాదాపల్లి వచ్చింది. మాస్టర్ మైండ్ క్యాప్టెన్ రాలేదు ఇంకా.
మాస్టర్ మైండ్స్ వచ్చిందా క్లైమేట్ కూడా సహకరిస్తుంది కాబట్టి ఈరోజు కమ్ 10 టీంలు కంప్లీట్ చేసామనుకో రేపు ఫైనల్ ఉంటుంది కాబట్టి వెల్ రైడింగ్ వెల్ స్లోయింగ్. Both the teams లాస్ట్ 5 minutes ఉన్నాయి మీ మ్యాచ్ ముగియడానికి. నెక్స్ట్ మ్యాచ్ దాదాపల్లి వర్సెస్ మాస్టర్స్ లైక్ ఉంటుంది కాబట్టి మీ యొక్క టీమ్స్ రెడీగా ఉండాలి. ఒకవేళ లేట్గా చేస్తూ మ్యాచ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు రెడీగా ఉండాలి. మన అందరూ కాన్స్టిట్యూన్స్ లో ఇంత మంచి ప్లేయర్స్ రెడీ అయ్యారు. ఇప్పుడు పిల్లలు ఈ విధంగానే ఆడుతూ ఉండాలి. ఈ విధంగా ఇంకా కెరియర్ చాలా బాగుంటుంది. వాడు ఎప్పుడో ఒకసారి సాధిస్తాడు ఏదో ఒకటి అని గుర్తించాలి మన తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న టీచర్స్ కానీ. లాస్ట్ 3 minutes బోత్ లాస్ట్ 4 minutes లాస్ట్ 4 minutes వచ్చేసి 9 in favor of Andol 25 9. చాలా ఎక్కువ ఉన్నది కానీ జోగుపేటి గోపి యువసేన చాలా ప్రయత్నిస్తుంది. ఇంకా 4 నిమిషాలు ఉంది కాబట్టి ఏ టైంలో ఏదవుతుంది గేమ్ ఇది ఎన్ని పాయింట్స్ తెచ్చాడో అన్ని పాయింట్స్ పుంజుకుంటాడు. కాబట్టి లాస్ట్ 3 minutes కూడా మీరు ప్రయత్నిస్తే గెలవబోతారు. వెరీ గుడ్ వెల్ క్యాచ్ బై శివాజీ యూత్. ఈ అంబేద్కర్ గ్రౌండ్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం జోగిపేట్ ఈ భూమి మీద నేర్చుకున్నోడికి జీవితం ఎలా తిరిగింది ఎంత బాగుపడ్డది అని ఎగ్జాంపుల్ మేమే. మంచి కోచ్ దొరికారు కాబట్టి మా కోచ్లు వచ్చారు మీకు స్కూళ్ళకి మంచిగా నేర్చుకోండి. మీ యొక్క జీవితాన్ని ఆ కోచ్లే చేంజ్ చేస్తారు. ఈ జట్టుల్లో యాక్టివ్నెస్ చాలా వచ్చింది. ఆ ఆడియన్స్ చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ జట్టులకి. రోలింగ్ ఫ్రమ్ కబడ్డీ కొంచెం పెద్దగా పాయింట్ తీసుకోబోయేవాడు. डेढ़ दो के पैंट నెక్స్ట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి మీ యొక్క టీం రెడీగా రావాలి. మీ ముందే చెప్పారు. టాస్ వేసుకోవాలి. జనవరి 1, 2006 ఉంటే ఆ టీమ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. జనవరి 2007 ఉండాలి. జనవరి 2007 ఉండవాలి ఈ మ్యాచ్.
హాస్టల్ చదివిన స్పోర్ట్స్ మర్చిపోలేదు బి సంతోష్. ఎంపైరింగ్ చేస్తున్న తరుణ్ సిద్ధు. టాస్ వేస్తున్న సీనియర్ కబడ్డీ ప్లేయర్. టాస్ విన్ అవుతుంది. టాస్ ఎవరు గెలిచారు? ఎవరు మన టాస్ విన్ బై మాస్టర్ మైండ్ చాయిస్. టీం లేకపోతే ఇక్కడ పేరు పెట్టుకుంటాం. అంటే ఇదే టీం లేదురా. అదే అదే చెప్తున్నా నెక్స్ట్ మ్యాచ్ ఆడిపిద్దాం. నవదీప్ వాడు కాదు కదా మైకింగ్ ఆడబడ్డ మ్యాచ్ ఆడరా ఇప్పుడు ఆడదు ఏం కాదు మ్యాచ్ ఆడమంటున్నారా? బోనస్ ప్లస్ 1 పాయింట్ దాదాపల్లి. వెయిట్ తొందరగా వెళ్ళు. రైట్ అవుట్ పాయింట్ దాదాపల్లి. సుల్తాన్పూర్ క్యాప్టెన్ వచ్చిండు. గోపి అన్న యూత్ బి క్యాప్టెన్ ఎక్కడున్నా 2 నిమిషాలు ఇక్కడ కోడి దగ్గరికి రావాలి. గోపి అన్న బి క్యాప్టెన్ ఎక్కడున్నా ఇక్కడ రావాలి బాబు.
Last 3 minutes. Both the teams. Last 3 minutes. Last 2 minutes. Both the team. Last 2 minutes. Bonus. Last 1 minutes. Both the teams. Next match వచ్చేసి సుల్తాన్పూర్ వర్సెస్ గోపి అన్న బి టీమ్. ఇక్కడున్న ఎంపైర్స్ క్యాప్టెన్స్ ఇక్కడ రావాలి. క్యాప్టెన్స్ ఎక్కడున్నారు? సుల్తాన్పూర్ వచ్చింది ఇప్పుడే. నిన్న రాత్రి నుంచి పండుగ వాతావరణం కనబడుతున్న ఈ గ్రౌండ్ లో ఇవన్నీ సెట్ చేసి మంచిగా థ్యాంక్ యూ. ఆయన తిన్నాడో తినలేదో కానీ ఈ టోర్నమెంట్ నుంచి 5 రోజులు ఆయన ఇంట్లో పండుగ జరుగుతుంది. ఎంకరేజ్ చేస్తున్నాడు, దానికన్నా క్రేజ్ ఉంది. ఆయన ఒక ప్లేయర్ నుంచే బయటకు వస్తాడు. ఇంకో టోర్నమెంట్ నాగరాజు చూసి నేర్చుకోండి ప్రతి ఒక్క విద్యార్థి. థ్యాంక్ యూ సార్. మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టెంపుల్ తాల్మూడన్నూరు వచ్చిండు కెప్టెన్. బొమ్మారెడ్డి కూడా కెప్టెన్ రావాలి. బొమ్మారెడ్డి కూడా 4 minutes playing. 21-16. పెద్దలు గోపి అన్న గారు
ఒక చిన్న ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కూర్చున్నామని. జోగిపేటలో నియో రాక్ స్టార్ అనే యూత్ పిల్లలు నిర్వహిస్తున్న ఈ అండర్-19 కబడ్డీకి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా మరియు ఆ క్రీడలను ఏర్పాటు చేయడానికి వచ్చిన పీటీలకు మిగతా ప్రేక్షకులు అందరికీ ఈరోజు స్టేజ్ పై ఉన్న పెద్దలకు కూడా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ అండర్-18 అనే పిల్లలు మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఇది మంచి అవకాశము. మేము ఆడుతున్న రోజుల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా అవకాశాలు లేకపోయేది. ఎవరో మిత్రుడు నా పక్కే ఉంటాడు, నేషనల్ దాకా వెళ్ళాడు కబడ్డీ ప్లేయర్లు, కానీ ఆయన ఆట అట్లా ఉండే, అప్పుడు అవకాశాలు లేకపోండే. ఈరోజు ఇప్పుడే ఏమవుతుందంటే మీకు దండిగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. జస్ట్ క్లిక్ అయ్యి ఒక తాలూకా స్థాయి టోర్నమెంట్లో కానీ ఈ మళ్ళీ టోర్నమెంట్ అండర్ స్థాయి టోర్నమెంట్లో కానీ మీ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే ఆ పర్ఫార్మెన్స్ గ్రహించి స్టేట్ బాడీ కానీ డిస్ట్రిక్ట్ బాడీ కానీ సెలెక్షన్లు వేసుకొని మీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి మరియు ట్రైనింగ్ కూడా పంపించేసి వసతులు కూడా కల్పిస్తూ ఉన్నది ఇప్పుడు. కావున మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుతర ఇంకా వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక్కడ ఈరోజు వచ్చిన టీంలందరికీ థ్యాంక్ యూ. చాలా చెప్పారు మీరు. రియల్గా ఇప్పుడు ఏ గేమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు విలేజ్లలో కానీ వాళ్ళు ఆడినా కానీ ఇప్పుడు చాలా ముందుకు వస్తారు అన్న ప్లేస్, అప్పుడు రాకపోతారు. చాలా మంచి సన్నివేశాన్ని ఇచ్చారు అన్నగారు, గోపి అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగనే శ్రీ 2 మాటలు మాట్లాడించి ఇంకో కూర్చుని అందోల్ తాలూకా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నటువంటి గోపి గారికి, అలాగే నాతో పాటు ఇచ్చేసినటువంటి మా పార్టీ ఆత్మీయ బంధువులకి, ఈ ఆటలన్నీ సక్రమంగా నిర్వహించడానికి నా వెనకాలన్నటువంటి పీట్లకి నా నమస్సుమాంజలు. ఈ పోటీలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా ఆశీస్సులు. మా చిన్నతనాన ఎప్పుడు గ్రౌండ్లో రకరకాల ఆటలతో ఎప్పుడు నిండుగా ఉండేది. కాలక్రమేణా ఎప్పుడైతే మనకు కర్ణపిశాచులు అంటే సెల్ ఫోన్స్ వచ్చాయో అప్పటి నుంచి యువకులు ఆటల మీద ఆసక్తి తక్కువ చూపిస్తున్నారు, పబ్జీలు ఎక్కువ ఆడుతున్నారు. దానివల్ల మానసికంగా అనేక రోగాలు వస్తాయి. చూస్తున్నాం ఇప్పుడు చిన్నతనాన్ని అందరికీ బీపీలు, షుగర్లు. దానికి కారణం మన శరీరానికి సరైన శ్రమ లేకపోవడం. ఆటల వల్ల మనకు శరీరానికి శ్రమ కలుగుతుంది, దానివల్ల శక్తి వస్తుంది, దానివల్ల మన యొక్క మైండ్ సక్రమంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనోవికాసానికి ఆటలు ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి మీరంతా ఫోన్ను తక్కువ వాడి అవసరానికి వాడి మిగతావి చూడకుండా శారీరకంగా మానసికంగా వృద్ధి చెందాలని నా ఆకాంక్ష. స్వామీజీ వివేకానందుడు చెప్పేవాడు, ఒక 100 మంది యువకుల్ని వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు, తర్వాత కండలు గలన 100 మంది యువత నాకు ఇస్తే ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని అత్యుత్తమైన సంపన్నులైన యువతను తయారు చేస్తాను, దానివల్ల దేశం అభివృద్ధి చెందని చెప్పేవాడు. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా మంచి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గోపి గారు చాలా అభినందనీయులు. ఎందుకంటే తాలూకాలోని మిగతా పాఠశాల విద్యార్థులు కానీ మిగతా వాళ్ళ అండర్-19 క్రీడాకారులందరికీ ఒక దగ్గరికి ప్రోగ్రెస్ చేయడం చాలా అభినందనీయం. వారిని మరొకసారి అభినందిస్తూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు అండర్-18 కబడ్డీ టోర్నమెంట్కి వీచేసిన క్రీడాకారులకు వెల్కమ్ చెబుతూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అందరికీ సహకారం ఇస్తూ
క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి పులు గోపాలరావు గారికి అభినందిస్తూ ఇవి చేసిన అందరికీ మా పార్టీ ఆత్మీయులకు కానీ సహకరిస్తున్న పీటీ సార్లకు కానీ అందరు క్రీడాకారులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రీడా స్ఫూర్తితో పెంచాలని చెప్పి చెప్పుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి.